ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుదాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 28. యోవేలు గ్రంథము చాప్టర్ 2 verse 28. ఇది దేవుడని యెహోవా యోవేలుతో సెలవిచ్చిన నిబంధన వాక్యము. ఆయన నిబంధన చేశాడు తన ప్రజలతో. దేవుడని యెహోవా యోవేలు ద్వారా తన జనులకు నిబంధన వాక్యం తెలియజేశాడు. ఆ నిబంధన వాక్యము ఏమిటంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూచుదురు అని ఈ మాట ఆయన సెలవిచ్చాడు. అంతకుముందు ఏమంటున్నాడంటే 26వ వచనములో, నా జనులు ఇక నన్ను ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడిని ఆయన యెహోవా అనియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడనూ సిగ్గునందకయుందురు. నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరింతను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందరు, మీ యవనస్తులు దర్శనములు చూచుదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతను, మరియు ఆకాశమందు భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములు కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడై చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇది రాబో 7 ఏండ్ల శ్రమకాలములో సంభవింపబోచున్నది. దిస్ is to be implemented in future before the judgment to the whole world. When the second coming of the Jesus will take place, before the destruction of the whole world with fire, these things will happen. The prophecy and the word of covenant which we read from the book of Joel chapter 2 verse 28 is not for the present. It shall come to pass in the future days during the second coming of Jesus. ఈ పని ఎవరు చేస్తారు? Who will do this work? The Holy Ghost will do that. పరిశుద్ధాత్ముడు ఆ పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తాడు? కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కంటారు, యవనస్తులు దర్శనములు చూస్తారు. ఈ పని పరిశుద్ధాత్మ ద్వారా చేయబడును. ఇది మానవుడు చేసిన పని కాదు. మానవుల ప్రార్థన ప్రతిఫలము కాదు. సంఘములో ఉపవాస ప్రార్థన చేసిన ఇది సంభవము కాదు. దేవుని ప్రవచనము ఎప్పుడు నెరవేరాలో అప్పుడు నెరవేరుతుంది. ఉపవాసంతో ప్రార్థన చేసినందుకు ఇది జరగదు. ఉపవాసంతో ప్రార్థన చేసి మీరు అలసిపోవాలి, కానీ ఇది జరగదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆఖరి దినములలో జరుగుతుంది. ఆఖరి దినములలో the promised outpouring of the Spirit. God promised regarding
outpouring of the Spirit, how He has promised. It shall come to pass afterwards that I will pour out my Spirit upon all flesh. Upon all flesh. Upon all flesh. And your sons and your daughters shall prophesy. Your old men shall dream dreams. Your young men shall see visions. ఈ పని ఎవరు చేస్తారు? ఈ పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. The Holy Ghost will do this, not God Almighty. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ పని చేయడం లేదు. The Holy Ghost, the Holy Spirit, the Holy Ghost thou shall do these things. పరిశుద్ధాత్మ పావురము ఈ పనులు చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురం అంటే ఏమిటి? నేను మీకు చెప్పాను. పరిశుద్ధాత్మ పావురము అనగా పరలోక తత్వజ్ఞాన ప్రత్యక్షత అని అర్థం. పరలోక తత్వజ్ఞాన ప్రత్యక్షత అనండి తెలుగు వాళ్ళు. పరలోక తత్వజ్ఞాన ప్రత్యక్షత అనగా పరిశుద్ధాత్మ పావురము. The personification of divine wisdom is called Holy Ghost thou. మళ్ళీ చెప్పండి. The personification of divine wisdom is called Holy Ghost thou. Or an embodiment of divine wisdom is called Holy Ghost thou. పరిశుద్ధాత్మ పావురము ఈ పని చేస్తున్నాడు. ఏ పని? వృద్ధులకు స్వప్నములు, యవనస్తులకు దర్శనములు, కుమారులు కుమార్తెలకు ప్రవచనములు. ఎవరు చేస్తున్నారు ఈ పని? Very good. This is not the work of the God Almighty. Jesus is not doing that. The Holy Ghost now is doing that. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నదనుకో అనుకో. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అనుకో. ఫీల్ దట్ హోలీ గోస్ట్ డవ్ ఈజ్ ఇన్ ది. పరిశుద్ధాత్మ పావురము అంటే ఎవరాత్మది? ఎవరాత్మ? గట్టిగా ఎవరాత్మ? పరిశుద్ధాత్మ పావురము నీలో ఉంటే నీలో ఎవరున్నట్టు? వండర్ఫుల్ 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 వండర్ఫుల్. నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో పరిశుద్ధాత్మ పావురము ఉన్నది అని అంటే నీలో దేవుడు ఉన్నట్టే. నీలో దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు? ఇఫ్ ద హోలీ గోస్ట్ డవ్ ఈజ్ ఇన్ ది, then Lord God Almighty is in thee. If He is in thee, what He is doing in thee? దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పావురమై ఉన్నది. పరిశుద్ధాత్మ పావురము అని అంటే అర్థం ఏమిటంటే దైవ జ్ఞాన ప్రత్యక్షత. దైవ జ్ఞాన, ఎందుకంటే సర్వజ్ఞానములు యెహోవా యందు దాగి ఉన్నవి. యెహోవా పరిశుద్ధాత్మ పావురమై ప్రత్యక్షమవుతున్నాడు. అంటే ఇప్పుడు పావురం ఏమైంది? తత్వజ్ఞాన ప్రత్యక్షత. దేవుని యొక్క జ్ఞానము ప్రత్యక్షమైంది అని అర్థం. యేసు బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు పావురం మీద నుండి వచ్చి, ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన మీదకు తత్వజ్ఞాన ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు ఆ తత్వజ్ఞాన ప్రత్యక్షత నీలో ఉన్నది అంటే అర్థం ఏమిటి? నీలో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుడు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అంటే దేవుడు నీలో ఉన్నాడు.
దేవుడు నీలో ఉండి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీలో రమ్ము కొట్టావు ఒక 2 పెగ్గులు, నేనేమో హాంకీ బన్నీ విస్కీ కొట్టాను ఒక 4 పెగ్గులు. నేను హాంకీ బన్నీ విస్కీ, నువ్వు 3x రమ్ కొట్టావు. నువ్వు నేను 4 పెగ్గలు తాగాము. నీలో ఏముంది? రమ్. నాలో ఏముంది? విస్కీ ఉంది. నాలో విస్కీ ఉంటే అది ఏం చేస్తుంది? నాకు మత్తు కలిగిస్తుంది. అలాగే దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు శక్తి కలిగిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దిస్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. గాడ్ సెడ్, whatever thou lost in their life, all grains, all your income, all your property, whichever you lost in your life due to some other reasons, that shall be restored back. God said, I shall give you back. మీ జీవితములో మీరు పోగొట్టుకున్న ధన సంపదలు, ఐశ్వర్యములు, గింజలు, గోధుమలు, బియ్యము, ఎంతెంత ఏమేమి పోగొట్టుకున్నారో అవన్నీ మరల తిరిగి నేను మీకు ప్రసాదించుదును. దిస్ ఈజ్ నాట్ మీ, దిస్ ఈజ్ గాడ్ సెడ్. నువ్వేమేం పోగొట్టుకున్నావో, భర్తను పోగొట్టుకున్నావు, భార్యను పోగొట్టుకున్నావు, కొడుకుల్ని పోగొట్టుకున్నావు, కూతుళ్ళని పోగొట్టుకున్నావు, ధనం పోగొట్టుకున్నావు, డబ్బు పోగొట్టుకున్నావు, సంపద పోగొట్టుకున్నావు, ఐశ్వర్యం పోగొట్టుకున్నావు, అన్నీ నేను నీకు తిరిగిస్తాను. అన్నీ నేను నీకు తిరిగిస్తాను. దేవుడు అంటున్నాడు, అన్నీ నేను నీకు తిరిగిస్తాను. చదువురా 25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. మీరు తిని తృప్తి పొంది, ఆఫ్టర్ ఈటింగ్ thou shalt be satisfied. Being satisfied, thou shalt praise the name of thy God, because I shall give you all that which you lost in your life. This is promise of God. చూసారా? ఈ పని ఎవరు చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ పని ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు. ప్రవచనములు చేయిస్తున్నాడు, దర్శనములు కలిగిస్తున్నాడు, స్వప్నములు కలిగిస్తున్నాడు. నీవు పోగొట్టుకున్న సమస్తము మరల నీకు తిరిగి ప్రసాదించుచున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు దేవుడైతే, ఆ దేవుడు నీలో ఉంటే, ఆ ఆత్మ నీలో ఉంటే, ఆ ఆత్మ మన మధ్యలో ఉంటే, మనందరికీ కూడా అంటున్నాడు, మీరు పోగొట్టుకున్న సమస్తము నీకు ప్రసాదించబడును. మీరు పోగొట్టుకున్న భర్తలు, మీరు పోగొట్టుకున్న భార్యలు, మీరు పోగొట్టుకున్న కుమారులు, కుమార్తెలు, బంగారము, భూములు, ఇళ్ళు తిరిగి నేను మీకు మరల ప్రసాదిస్తాను. ఎందుకంటే నేను మీ మధ్యలో ఉన్నాను. All stand up and shout, saying hallelujah. Again. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? హూ ఈజ్ హోలీ స్పిరిట్? హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, బికాజ్ గాడ్ ఈజ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధాత్మ.
వండర్ఫుల్. ఇప్పుడు కూర్చోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నేను జీవము, నేనే మరణించి తిరిగి లేచిన వాడను. ఐఎమ్ ద లార్డ్ who has been buried, then resurrected. I am resurrection. I am life. నేనే జీవము, నేనే పునరుత్థానము. నేను నీ యందు ఉన్న ఎడల, ఇఫ్ ఐ షల్ బి ఇన్ ది, I am the life. I am the everlasting life. నేను జీవము, నేను నిత్యము జీవించుచున్నవాడను. నేనే పునరుత్థానము అంటే నిర్జీవములోనికి సజీవములోనికి వచ్చాను. ఫ్రమ్ లైఫ్ లెస్ ఇంటూ లైఫ్ ఫుల్, ఫ్రమ్ లైఫ్ లెస్ ఇంటూ ఫుల్ లైఫ్. నేను నిత్యజీవము, నేను పరిశుద్ధాత్మను. నేను నీలో ఉన్న ఎడల నీవు నిత్యజీవమై ఉన్నావు. నేను నీలో ఉన్న ఎడల, ఇఫ్ ఐఎమ్ ఇన్ ది, ద వాట్ లైఫ్ ఇటర్నల్, బికాజ్ ఐఎమ్ లైఫ్ ఇటర్నల్. నేను జీవము, నేను నిత్య జీవము. ఇఫ్ ఐఎమ్ ఇన్ ది, నేను ఒకవేళ నీలో ఉన్న ఎడల నీవేమై ఉన్నావు? గట్టిగా, నేను నిత్య జీవము, ఐఎమ్ ద లైఫ్ ఇటర్నల్. ఇఫ్ ఐఎమ్ ఇన్ ది, ఒకవేళ నేను నీ యందు ఉంటే నీవేమైనావు? నీవు నిత్య జీవమై ఉన్నావు. నీలో ఉన్నది నిత్య జీవము, కనుక నీకు మరణం లేదు. నీ శరీరానికి మరణం ఉంది. యువర్ బాడీ హ్యాస్ టు డై, బట్ thou shall not die, thou shall not be buried, because I am in thee. నేను నీ యందు ఉన్నాను, నేను నిత్య జీవము. నీవు చనిపోవు. నీ శరీరము చనిపోతే పాతి పెట్టబడుతుంది. నేను ఆత్మయ్య ఉన్నాను, నేను నీ యందు ఉన్నాను. నీవు నిత్య జీవమై ఉన్నావు. నీవు శరీరం పాతి పెట్టబడితే నీ శరీరంలో ఉన్న నా ఆత్మ నా యొద్దకు వస్తుంది. thou shall be with me, because I am in thee. When your body will die, that shall be buried. It shall be mingled with the soil, with the dust. But the spirit which has been given to you is mine. After your body is buried, the spirit will come to me, and it shall be with me. So you are most blessed people, because the Holy Ghost thou is living in thee. The Holy Ghost thou is living in thy midst. పరిశుద్ధాత్మ పావరము మీ మధ్యలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కనుక నీవు నీ శరీరం మరణించిన తర్వాతను నీకు ఇచ్చిన ఆత్మ తిరిగి నా యొద్దకు వస్తుంది. అది నాతో ఉంటుంది, ఎందుకంటే నేను ఇచ్చిన ఆత్మ అది. అందుకు నీకు మరణం లేదు అంటున్నాడు. ఎవరైతే దేవునితో కలిసి ఉంటున్నారో, ఎవరైతే దేవునికి లోబడి ఉంటున్నారో, ఎవరైతే దేవునితో జీవించాలని కోరుకుంటున్నారో వాళ్ళకంటున్నాడు ఈ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను. ఐ షల్ ప్రే గాడ్, ఐ షల్ ప్రే మై ఫాదర్. హీ షల్ గివ్ యూ అనదర్ స్పిరిట్, అనదర్ కంఫర్టర్. నాలో ఒక ఆదరణకర్త ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని పరిశుద్ధాత్మ పవరము యేసులో ప్రవేశించింది. నేను తండ్రిని వేడుకుంటాను, నేను నా తండ్రి అయిన దేవునికి వేడుకుంటాను. ఎందుకంటే మీరంతా నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయుచున్నారు కనుక. ఆయన
మీ వద్ద ఉండుటకు. చదువు. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మళ్ళీ చదువు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆగు. నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, నీలో ఉండుట కాదు, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి, వీళ్ళు నా ప్రజలు, నా నామమున ప్రార్థన చేస్తున్నారు, వీరు నన్ను అంగీకరించారు, వీరితో నిత్యము ఉండినట్లు వీరికి ఆదరణకర్త దయచేయము అని అంటే, అప్పుడు నా తండ్రి మీకు వేరొక ఆదరణకర్తనిస్తాడు. ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉండునట్లు ఇవ్వబడతాడు. ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉండినట్లు ఇవ్వబడతాడు. ఐ విల్ ప్రే ద ఫాదర్, అండ్ హీ షల్ గివ్ యూ అనదర్ కంఫర్టర్, that he may abide with you forever. He may abide with you forever. He will not live in thee. నీలో ఉండడానికి కాదు, నీతో ఎల్లప్పుడూ ఉండడానికి. నీలో ఉండడానికి, నీతో ఉండడానికి తేడా ఉందా? నీలో ఉండుటకు, నీతో ఉండుటకు, ఈ రెండింటికి తేడా ఉందా? నీలో ఉండాలి అంటే నీవు ఆయన నీలో ఉండినట్లు మార్పు చెందాలి. ఇఫ్ యూ వుడ్ లైక్ టు స్టే ఇన్ ది, దెన్ యూ గాట్ టు బి చేంజ్డ్, సో దట్ దౌ షల్ బి సూటబుల్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్. నీ మట్టుకు నువ్వు మార్పు చెందలేవు, నీ మట్టుకు నువ్వు మార్పు చెందలేవు. నీకు ఆయన మార్పు కలిగిస్తాడు, ఆయన నీలో ఉండుటకు. అయితే ఈయనేమంటున్నాడు? నేను నా తండ్రి అయిన దేవునికి వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునట్లు వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాడు. కంఫర్టర్, నీకు ఆదరణ కలిగించినట్లు. thou shall be comforted every time. So in order to comfort you all the times of your life, he shall be with thee. నీవు బ్రతుకు దినములనియో నీకు ఆదరణ కలిగినట్లు, కంఫర్ట్ కలిగినట్లు ఆ ఆదరణకర్త నీతో ఎల్లప్పుడూ ఉండులాగున ఆయన పంపిస్తాడు. నీకు ఆదరణ కలిగించే ఆదరణకర్త వేరు, నీలో ఉండవలసిన ఆదరణకర్త వేరు. అందుకే వేరొక ఆదరణకర్త. అర్థమైందా? దట్స్ వై హీ మెన్షన్డ్ సేయింగ్ దట్ another comforter, this is not will be in thee, this will be with thee. He will abide with thee forever in order to give you comfort. నీ భర్త ద్వారా నీకు ఆదరణ కలిగినట్లు, నీ భార్య ద్వారా నీకు ఆదరణ కలిగినట్లు, నీ తల్లిదండ్రుల ద్వారా మీకు ఆదరణ కలిగినట్లు, మీకు నిత్యము ఆదరణ కలిగినట్లు, మీతో నిత్యము ఉండులాగున వేరొక ఆదరణకర్తను నేను నీకు పంపిస్తాను. లోపల ఉండే ఆత్మ వేరు, నీతో కూడా ఉండే ఆత్మ వేరు. దట్ స్పిరిట్ దట్ షల్ బి ఇన్ ది ఈజ్ డిఫరెంట్, ద స్పిరిట్ దట్ షల్ అబైడ్ విత్ ది ఈజ్ డిఫరెంట్. దిస్ షల్ గివ్ యూ కంఫర్ట్. అంత అర్థం ఏంటి? దేవుడు తన ప్రజలు నిత్యము కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ద విల్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈజ్ దట్ హిస్ చిల్డ్రన్ షుడ్ బి ఆల్వేస్ సరౌండెడ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ కంఫర్ట్. నీలో ఏ దురాత్మ ఉండదో
ఆ దుష్ట చేష్టలు నీ చేత చేయిస్తుంది. వెరీ సింపుల్. కానీ అది నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అర్థం కలిగించే జ్ఞానాత్మ నాకు లేదు. ఇప్పుడు మీకు అర్థం కలిగించే జ్ఞానాత్మ దేవుడు ఇస్తున్నాడు. మీకు అర్థం కలిగించే జ్ఞానాత్మ దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడే ఆత్మ అయి ఉన్నాడు, దేవుడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. మీకు పెద్దలకి స్వప్నముల ద్వారా, యవనస్తులకు దర్శనముల ద్వారా, కుమారులు కుమార్తెలకు ప్రవచనముల ద్వారా ఆయన మీకు గొప్పవాళ్ళుగా చేస్తున్నాడు. రెండవది, మీరు ఇంతకు పూర్వము పోగొట్టుకున్న సమస్తము, ఇంతకు పూర్వం మీరు పోగొట్టుకున్న బంగారము, వెండి, భోజనాలు, గింజలు, బట్టలు, భూములు యావత్తు తిరిగి మరలా నీకు ప్రసాదిస్తానంటున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నేను అనడం లేదు. దేవుడు అంటున్నాడు. చదువురా 52:25 చదువు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. మీరు చెడ్డ పనులు చేయగా, నాకు లోబడకపోగా, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించగా నేనే పంపించాను గొంగళి పురుగులు, ఆ పురుగులు, ఈ పురుగులు, చీడ పురుగులు. ఎందుకు? మీకు నష్టపెట్టాలని. నేను మీకు నష్టపెట్టినవి కూడా మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్నవి, మీరు సరిగ్గా లేకపోయినందుకు నేను మీకు నష్టపెట్టినవి ఎంత ఇస్తానంటే, తిని తృప్తి పొంది యెహోవా నామమును మీరు ఘనపరుస్తారు. చదువురా చదువు. బాగా తిని, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. తిని పీకమొయ్య తిని ఇంకా కొట్లలో దాచుకొని పోగొట్టుకొని సంపాదించుకొని మీరు మీ యెహోవా దేవుని నామమును స్తుతిస్తారు. ఈ పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. హూ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షల్ డూ ఆల్ దీస్ థింగ్స్. జాన్ 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మళ్ళీ చదువుతాడు, వినండి. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక, లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకము ఆయనను పొందలేదు. ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు చూసారా? He shall abide with thee forever. Here he shall be in thee forever. నేను రెండు చెప్పాను. ఆయనతో ఉన్నవాడు వేరు, ఆయన లోపల ఉన్నవాడు వేరు. లోకము ఆయనను ఎరుగదు. The world may be a Christian, may be a pastor, may be a preacher, may be an evangelist. If he is confined to the world, he doesn't know. He doesn't know. He have not seen the Holy Ghost. సువార్థికుడైనను, బోధకుడైనను, క్రైస్తవులైనను, విశ్వాసులైనను, అవిశ్వాసులైనను, ఎవరైనను లోకంలో ఉన్న ఎడల వారు ఆయనను ఎరుగరు. అందుకు ఆయన వీరిని దొరకడు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకు? ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకు పూర్వం మీకు తెలియదు, ఇప్పుడు మీకు తెలుసు.
ఇప్పుడు మీకు చెప్తున్నాను, లోకములో మీరుంటే మీకు నేను దొరకను. మీరు నాలో ఉంటే నేను మీకు దొరుకుతాను. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మీకు ఆదరణ కలిగిస్తాను. మీలో ఉంటాను, మీకు పరిపూర్ణమైన శక్తివంతులుగా చేస్తాను. దిస్ ఈజ్ ఎ కవెనెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క నిబంధన అయ్యింది. Holy Ghost shall be with thee, he shall abide with thee forever, in order to provide you comfort. And he is another comforter. The Holy Ghost shall be in thee in order to give you full strength, full power. The one who will abide with thee cannot give you power. ఎవరైతే నీతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడో వాడు నీకు శక్తి ఇవ్వలేడు. ఎందుకు? నీతో ఉంటాడు. విస్కీ నీ దగ్గర ఉన్నది. నీ దగ్గర ఏముంది? గడి చెప్పు. ఏముంది? గడి చెప్పు. కళ్ళుకి విస్కీ కనబడుతుందా? గట్టిగా చెయ్యితో పట్టుకున్నావు. చెయ్యితో పట్టుకున్నావా? గట్టిగా. ఏమిటి పట్టుకున్నావు? నిశ ఎక్కిందా? అలాగే ఆదరణకర్త నీకు తోడై ఉంటాడు, కానీ నీకు శక్తి ఇవ్వలేడు. నీకు ఆదరణ కలిగిస్తాడు. ఇప్పుడు అపోస్తల కార్యం 1:8 చదువు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అరా మనం ఇందాకేం చెయ్యినాము? యోహాను 14:17 మీరు ఎరుగుదురు. యు నో దాట్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ యూ. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాడు కనుక మీరు పరిశుద్ధాత్మను ఎరుగుదురు. వేరొక ఆదరణకర్త మీతో నిత్యము ఉండునట్లు మీకు ఆదరణ కలిగించే నిమిత్తము ఇవ్వబడును. ఇంకొకటి, మీరు ఆయనను ఎరుగుదురు. లోకము ఆయనను ఎరుగదు, అందుకు లోకమునకు అది ఇవ్వబడదు. మీరు ఎరుగుదురు కనుక మీరు దాన్ని పొందుదురు. అది మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. చదువురా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇప్పుడు శక్తి అంటే ఏమిటి? శక్తి అంటే ఆ శక్తిలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సామర్థ్యము. చెప్పండి. ఒకటి సామర్థ్యము. 2 ఫలము కలుగజేసేది శక్తి. సామర్థ్యము, ఫలము కలుగజేసేది శక్తి. 3 పరాక్రమము. ఈ 3 శక్తిలో ఉంటాయి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఉందెదరు. వాట్ శక్తిని ఉందెదరు? ఆ శక్తిలో ఏమున్నది? 1 సామర్థ్యము, 2 ఫలము కలుగజేసేడు శక్తి, 3 పరాక్రమము. ఇప్పుడు thou shall receive power అన్నాడు. The power is consisting of ability, efficiency and might. ఈ 3 ఆ శక్తిలో ఉంటాయి. అది నీలో ఉంటుంది. అది బయట ఉంటుంది. ఆల్వేస్ ఇట్ షల్ అబైడ్ విత్ థీ అండ్ దట్ షల్ బి అనదర్ కంఫర్ట్ దట్ షల్ బి గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ యూ కంఫర్ట్. బట్ వేర్ ఇస్ the another comfort which shall be in thee, that's called Holy Spirit God. He will fill you with ability, efficiency and might. ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటంటే ఫలము కలుగజేసే సామర్థ్యము, ఫలము కలుగజేసే శక్తి. ఫలము కలుగజేసే శక్తి అది ఎఫిషియన్సీ. ఎబిలిటీ సామర్థ్యము. మైట్, MIGST మైట్
అంటే పరాక్రమము, ఈ మూడు ఆ శక్తిలో ఉంటాయి. ఆ శక్తి నీ మీదకి వస్తుంది వెన్ యూ విల్ రిసీవ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అనండి, లార్డ్ ఆల్మైటీ గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది బికాస్ thou hast given me ability. Lord, I am grateful to thee because thou hast blessed me with efficiency. Lord, I am grateful to thee because thou hast granted me with might. Praise the Lord. చూసారా, ye shall receive power after the Holy Ghost is come upon you, and you shall be witnessing unto all places of the whole world. యాంప్లిఫైడ్ బైబిల్లో ఎలాగుందంటే యూ షల్ రిసీవ్ పవర్. పవర్ అంటే ఏమిటి? ఎబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ మైట్. చూసావా? యూ షల్ రిసీవ్ ఎబిలిటీ, యూ షల్ రిసీవ్ ఎఫిషియన్సీ, యూ షల్ రిసీవ్ మైట్ వెన్ ద పవర్ షల్ కమ్ ఆన్ టు యూ. You will be able to command the demons. You will be able to provide deliverance to the sick people. This is ability. సామర్థ్యము, లేవలేని వారికి లేపించే సామర్థ్యము. ఫలము ఫలించే శక్తి. చూడలేని వాడు చూడగలుగుతున్నాడు, అది ఎఫిషియన్సీ. మైట్, పరాక్రమము. This is called the power. సామర్థ్యము అనండి, సామర్థ్యము, ఫలింపజేసే శక్తి మరియు పరాక్రమము, ఈ మూడు ఉన్న వాటికి శక్తి అని అంటారు. ఆ శక్తి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను పొందుదును. ఇది దేవుని యొక్క వాగ్దానము. Our God is a wonderful God. ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనం. Luke 9:35. ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. ఈయన మాట వినుడని, ఈయన మాట వినుడని, వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఒక శబ్దం వచ్చింది. అది రూపాంతరము పొందిన కొండ. యేసు రూపాంతరము పొందాడు. గాడ్, జీసస్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్. It's a transfiguration mount. The Jesus has been transfigured. And a sound has come from the above, saying that he is my son, hear him. ఈయన నా కుమారుడు, ఈయన మాటలు వినండి. శిష్యులందరూ విన్నారా? ఎంతమంది విన్నారు? మరి దేవుడు చెప్పినది దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకే వినబడుతుంది, లోకమంతటికే వినబడదు. వాట్ ఎవర్ గాడ్ షల్ స్పీక్ టు యూ, దట్ షల్ బి పాసిబుల్ టు యూ ఇఫ్ యూ ఆర్ విత్ హిమ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ హిమ్, ఇఫ్ యూ ఆర్ an obedient to him, if you have the God-fearing nature, if you have the obedience nature. విధేయత గల లక్షణాలు నీకున్నప్పుడు, దైవభీతి గల ప్రకృతి నీకున్నప్పుడు దేవుడు చెప్పినది నీకు వినబడుతుంది. దమస్కస్ వెళ్తున్నాడు, వాడితో మరికొందరు సైనికులు ఉన్నారు. దమస్కస్ వెళ్తుండగా మీద నుండి ఒక స్వరం వచ్చింది, సౌలా
సౌలు కళ్ళు పొరల కమ్మేశాయి, కింద పడిపోయినాడు. సౌలుతో ఆయన మాట్లాడుతున్నాడు సౌలు భాషలో, నాట్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ గ్రీక్, నాట్ ఇన్ తెలుగు, సౌలు భాషలో. ఒకవేళ సౌలు భాష హీబ్రూ అయితే దేవుడు హీబ్రూ భాషలో ఆయనతో మాట్లాడుతున్నాడు. సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నామని. సౌలు కళ్ళు పొరల కమ్మేశాయి. ఆయన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్న వాళ్ళకి హింసించుటకు బయలుదేరాడు. ఒక కమాండింగ్ పత్రం పట్టుకొని, ఒక లెటర్ పట్టుకొని వెళ్తున్నాడు. రోమా ప్రభుత్వం ఇచ్చిన లెటర్, అధికార పత్రం ఆయన చేతిలో ఉంది. మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు, సౌల్, వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మే, ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు, నీవెవడమయ్యా, ఏమండి మీరెవరండి అని అన్నాడు. పొరల కమ్మిసాయి కత్తి తీశాడు, ఎవడు రా నువ్వు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ద వాట్ పర్సిక్యూటింగ్ జీసస్, దట్ ఈస్ మీ. దేవునితో చెలగాటమాడుతున్న వాళ్ళతో, దేవుని భక్తులకు హింసిస్తున్న వాళ్ళతో, దేవుని భక్తులకు నష్టపడుతున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళకి క్షమించాలని. కానీ వాళ్ళు దానికి లోబడకపోతే వాళ్ళకి నాశనమే. God spoke to the one who is persecuting the believers of the Jesus Christ. యేసు క్రీస్తు యొక్క భక్తులకు హింసిస్తున్నాడు సౌలు. అయినను వీడు క్రైస్తవులకి శత్రువే, క్రీస్తుకు కూడా శత్రువే. He is enemy to Christians, also he is an enemy to Jesus Christ. But still, God is so love, God is so affection, God is so righteous. అందుకే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈయన అంటున్నాడు కత్తి తీసి, హూ ద వాట్, ఎవరా నువ్వు అని అంటున్నాడు. ఏమండి ఎవరండి మీరు అంటాడేటి. రోమా ప్రభుత్వం పత్రం ఇచ్చినది, అధికారం ఉంది, షోడ్ ఉంది, సైన్యం ఉంది. వెళ్తున్నాడు, ఎవరండి తమరు అని అంటాడా? కాదు కాదు. ఆయన అంటున్నాడు, ఐఎమ్ ద లార్డ్ జీసస్ టు హూమ్ ద వాట్ పర్సిక్యూటింగ్. నేనే ఆ యేసుని ఎవరినైతే నీవు హింసిస్తున్నావో. కనుక దేవునికి విరుద్ధముగా ఉన్న ఆడవాళ్ళతో, మగవాళ్ళతో, బోధకులతో, వాక్యం బోధిస్తున్న వాళ్ళతో, సువార్థికులతో దేవునికి విరుద్ధముగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు గ్రహించాలి. గ్రహించకపోతే పతనమైపోతారు. ఏలీ ప్రధాన యాజకుడు పతనమైపోయినాడు. సౌలు రాజు గ్రహింపు లేక పతనమైపోయాడు. మహాజ్ఞాని సొలొమోను గ్రహింపు లేక పతనమైపోయాడు. బైబిల్లో ఇలా చాలామంది ఉన్నారు, పతనమైపోయిన వాళ్ళు గ్రహింపు లేక. దేవుడు మాట్లాడతాడు దుర్మార్గులతో కూడా, దేవునికి దూరమైపోయిన వాళ్ళతో కూడా మాట్లాడతాడు, పాపము చేస్తున్న వారితో కూడా మాట్లాడతాడు. కానీ వాళ్ళు గ్రహింపు లేకపోతే సర్వనాశనమైపోతారు. ఆడంతో అంటున్నాడు, ఆడం ద వాట్, ఆదం పవిత్రంగా ఉన్నాడా? లేడు. ఆదం దేవునికి విరుద్ధముగా ఉన్నాడు. ఆదం పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న ఆడంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు వాక్యం చెప్పుచున్నాను, దేవుని భయము కలిగి ఉన్నను, దేవుని పనులు చేయుచున్నను, దేవుని కొరకు ఘనమైన సామాగ్రి కొంటున్నాను. నేను నాకు తెలియకుండా దేవునికి విరుద్ధమైన అలవాట్లు కలిగి, ఆలోచనలు కలిగి నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఎందుకంటే నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆదం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆదం ఆడబడుతున్న మాట ఆడలేకపోయినాడు. ప్రభువా నేను అవిధేయుడును,
నీ మాట వినలేదు అన్న మాట ఆడుంటే పరిస్థితి ఇంకొకలాగా ఉండునేమో. ఆదం ఆ మాట ఆడలేదు. నువ్వు ఇచ్చేవే, అది నాకు ఇచ్చింది పండు, నేను అది తిన్నాను అన్నాడు. అలాగనే సువార్థికుడైనను, వాక్యం బోధిస్తున్నవాడైనను, నేనైనను, ఎవడైనను దేవుడు మాట్లాడుచున్నప్పుడు, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు వాడు దేవునికి లోపడకపోతే పతనం అయిపోతాడు. ఆదం ఒకవేళ, నా తండ్రి నన్ను క్షమించు, నేను నీ మాట వినలేదు, నేను అవిధేయుడిని అయ్యాను, నువ్వు వద్దని చెప్పిన పని చేశాను, నన్ను క్షమించుమా అని ఆయన ఉంటే పరిస్థితి ఇంకొకలాగా ఉండేది. అది దేవుడు కోరుతున్నాడు. నేను ఆ విషయంలో చాలా భయపడుతూ ఉంటాను. ఆ భయము మీ అందరికీ ఉండాలి. ఆ భయమే మిమ్మల్ని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినట్లు మార్గం సృష్టిస్తుంది. ఆ భయమే, ఆ దైవభీతే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినట్లు మార్గం సృష్టిస్తుంది. ఆ భయమే మిమ్మల్ని వెలిగిస్తుంది. పరిశుద్ధాత్మ వెలుగై ఉన్నది, దేవుని వాక్యం వెలుగై ఉన్నది, నిన్ను వెలిగిస్తుంది. నువ్వు వెలుగుతావు, నువ్వు వెలుగుతావు, నీకు చీకటి ఉండదు. దేవుడు కోరుకున్నట్లు నువ్వు ఉండాలి. కింద సంవత్సరం 107 డిగ్రీలు నాకు జ్వరం వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ అమ్మ వీడు చచ్చిపోతాడు అనుకున్నది. 107 వస్తే మరి 108, 9 అయితే ఇంక బ్రెయిన్లోనున్న వెయిన్లు, నరాలు చెట్లు పోతాయి. మొన్న 109 వచ్చింది. 109, 109 టెంపరేచరు. నేనేదో తబ్బిబ్బు మాట్లాడుతున్నాను. వెంటనే నా భార్య చెప్పింది, తడిగుడ్డ మంచు తుడు, ఈ శోభరాణి తడిగుడ్డ మంచి బుర్ర, ఒళ్ళు, ముఖము, వీపు, కాళ్ళు, తొళ్ళు అన్నీ తడిపిసింది. 109. మరి ఇక నేను పిచ్చి అయిపోతాను, నా బ్రెయిన్లో రక్తం వచ్చేస్తుంది. అప్పుడు ట్యాక్సీ మీద రప్పించాము. ఆమె వచ్చి ఒక 2 ఐవీలు ఎక్కించి అందులో రకరకాల ఇంజక్షన్లు గట్రా పోస్తే 109 నుండి 97కి దిగింది. బ్రతుకున్నాను. 5 ఉన్నారు ఇక్కడే. 109 చూసారా? నీలో వాడున్నప్పుడు మరణము నీకు రాదు, నీలో ఉండాలి. అనండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రమ్ము, నాలో ఉండునట్లు రమ్ము. పరిశుద్ధాత్ముడా దయచేసి కనికరించి జాలిపడి నాలోనికి రమ్ము, మా మధ్యలోనికి రమ్ము, నా కుటుంబంలోనికి రమ్ము. నీవు లేని ఎడలా నాకు మరణమే. నువ్వు నా తండ్రివి కావా, నా రక్షకుడవు కావా, నా పరిత్రాణకర్తవు కావా, నా ఆదరణకర్తవు కావా, నా జీవము కావా, నా ఆత్మ కావా. నాలోనికి రమ్ము. పరిశుద్ధాత్ముడా నాలోనికి రమ్ము. We are grateful to the Lord. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నవి పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఎలాంటి శబ్దము? బూరధ్వని వంటి శబ్దం. ఎలాంటి శబ్దము? బూరధ్వని వంటి.
గట్టి చెప్పురా, ఎలాంటి శబ్దము? బూరధ్వని వంటి శబ్దం. బూరధ్వనిల వంటి శబ్దము. బూరధ్వని వంటి శబ్దము. ద రైమ్ ఆఫ్ గాడ్ షల్ బి లైక్ ద సౌండ్స్ ఆఫ్ ద ట్రంపెట్ అనండి. సర్వశక్తిమంతుని యొక్క రైమ బూరధ్వని వంటి శబ్దము. అటువంటి శబ్దంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే అటువంటి శబ్దంతోనే సౌలో నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఈ ప్రక్కన ఉన్న వాళ్ళకి శబ్దం వినబడింది కానీ అర్థం కాలేదు. సౌలు ఒకటిగా అర్థమైంది. ఆదంకి దేవుని యొక్క రైమ వినపడ్డది కానీ అర్థం కాలేదు. ఎందుకంటే వాడు బుర్రలో, వాడి మనస్సులో, వాడి హృదయంలో వాడికి దైవభీతి లేదు. వాడు దేవునికి లోబడలేదు. అవిధేయుడైపోయాడన్న తలంపేవాడికి లేడు. కనుక దేవుని మాట విన్నను వాడికి అర్థం కాకుండా ఉందే. బోధకుడైనను, సువార్థికుడైనను, నేనైనను, ఎవరైనను దేవుని భయము కలిగి, దేవునికి విధేయత కలిగి జీవించాలన్న తలంపు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆడు ప్రతి మాట వానికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు వాడికి అర్థమయ్యేలాగా చేస్తాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. ఆయన కంఠస్వరము విస్తారమైన జలముల ప్రవాహము వంటి శబ్దము. పెద్ద సినిమా వచ్చింది. సినిమా ఏదో అంటారు దానికి. ఆ సినిమా వచ్చింది. ఏమొచ్చింది? సునామీ కాదు, సినిమా. ఆ పెద్ద సినిమా రాగానే ఎలాంటి శబ్దం వచ్చింది? మెల్లగా మెల్లగా చక్కని స్వరం, సారే గామా. సంగీత స్వరములు వినబడ్డాయా? ఆ సినిమా రాగానే ఎలా వినబడింది? పిచ్చి అయిపోయినారు మనుషులు. చెవులు పని చేయలేదు, బుర్రలో మెదడు పని చేయలేదు. జ్ఞానాత్మ ఎందుకు పనికి రాకుండా పోయింది? జ్ఞానాత్మకు తిమిరెక్కింది. నీ కాలుకి తిమిరెక్కితే ఆడు ఆపరేషన్ చేస్తుంటే నీకు తెలుస్తుందా? అలాగే నీ మెదడుకి తిమిరెక్కిందంటే యెహోవా మాట నీకు అర్థం కాదురా. నీ బ్రెయిన్కి తిమిరెక్కిందనుకో, అది పనిచేయదు. దేవుని యొక్క శబ్దము, ద సౌండ్ ఆఫ్ రైమ ఆఫ్ ఆల్మైటీ గాడ్ షల్ బి లైక్ సౌండ్స్ ఆఫ్ మెనీ వాటర్స్, లైక్ సౌండ్ ఆఫ్ ట్రంపెట్స్. బూరధ్వనుల వంటి ధ్వని, అనేక జల సమూహముల యొక్క ధ్వని వంటి ధ్వని. అంత గంభీరంగా ఆయన మాట్లాడతాడు. అయినా నీ బుర్రకెక్కదు. ఎందుకు? తిమిరెక్కింది నీ బుర్రకి. హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. మనం ఏం చదివాము? మనం అపోస్తల కార్యం 1:8 ఏం చేయనాము? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. Ye shall receive power. After that the Holy Ghost is come upon you, and you shall be witnessing unto the all parts of the world. You shall receive ability, you shall receive efficiency, you shall receive might, M-I-G-H-T, might. సామర్థ్యము, ఫలము కలిగించే శక్తి, పరాక్రమము. ఇవి ఆ శక్తిలో ఉన్నాయి. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు అది వస్తుంది. అప్పుడు నువ్వు కూర్చొని అంటుంటావు, ఏయ్
పాటు అంటే అది పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.